ఇడుక్కి యొక్క కొండ ప్రాంతాలలో పొగమంచు ఎప్పుడూ ఒక చల్లని కథను చెప్పడానికి ఉంటుంది. అలాంటి ఒక కథే వేణు యొక్కది. 40ల చివరలో కాలం గీసిన ముడతలు అతని వయస్సు కంటే ఎక్కువగా అతని ముఖంపై కనిపించాయి. 2018లో వచ్చిన వరద అతని చిన్న ఓలే ఇంటిని మాత్రమే కాక అతని భార్య జ్ఞాపకాలను కూడా నదిలోతుల్లోకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత వేణు పూర్తిగా ఒంటరిగా మిగిలాడు. రబ్బరు తోటలో చెట్ల నుండి పాలు సేకరించే ఉద్యోగం నుండి వచ్చే తక్కువ ఆదాయం ప్రతిరోజూ ఖాళీగా ఉన్న కడుపును నింపడానికి సరిపోలేదు. ప్రతిరోజూ అతను జీవనాన్ని గడిపేస్తున్నాడు, ఎలాంటి ఆశలు లేకుండా. అలాంటి ఒక కర్కిటక మాసంలో సాయంత్రం నిరంతరంగా కురుస్తున్న వర్షంలో తడిసి చలితో వణుకుతూ చెట్ల పాలు సేకరణ పూర్తిచేసి తిరిగి వస్తున్నాడు వేణు. జనంలేని ఒక పాతతరవాడు ఇంటి తుప్పు పట్టిన గేటు దగ్గర నుండి ఒక సన్నని మూలుగు అతని చెవుల్లో పడింది. ఆకలి మరియు అలసట కారణంగా మొదట అతను దాన్ని పట్టించుకోకుండా ప్రయత్నించాడు. కాని ఆ నొప్పితో నిండిన శబ్దం అతన్ని వెనక్కి తిరిగి చూడమని ప్రేరేపించింది. గేటు యొక్క ఇనుప కడ్డీల మధ్య ఒక కుక్క చిక్కుకుని ఉంది. చూడటానికి ఖరీదైన జాతి అనిపించినప్పటికీ రోజుల తరబడి ఆకలితో మరియు అలసటతో దాని శరీరం క్షీణించిపోయింది. భయంతో కంగారుపడిన దాని కళ్ళు సహాయం కోసం యాచిస్తున్నట్లు వేణుకు అనిపించింది. నా పరిస్థితే కష్టంలో ఉంది ఇప్పుడు ఇది అని అతను గొణుగుడు వేశాడు. కాని ఆ జీవి యొక్క తడమాటాన్ని చూసి చూడనట్టు నటించడానికి అతని లోపలి మానవత్వం అనుమతించలేదు. అతను తన సన్నని చేతులతో ఆ తుప్పు పట్టిన గేటును విస్తరించడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతని చెయ్యి గాయమై రక్తం చిమ్మింది. చివరకు ఆ కుక్కను అతను బయటకు తీశాడు. కృతజ్ఞత సూచకంగా అది అతని గాయపడిన చేతిని నాకింది. ఆ క్షణంలో సంవత్సరాల తర్వాత వేణు యొక్క పొడిగా ఉన్న కళ్ళు స్వల్పంగా తడిశాయి. అతను దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. తన కోసం ఉంచుకున్న గంజి నీళ్లు మరియు కాంతారి మిరపకాయలను దాని ముందు ఉంచాడు. అది ఆతురంగా తాగడం చూస్తూ నిలబడినప్పుడు వేణు యొక్క ఆకలి ఎక్కడికో పోయి మాయమైంది. అతను దానికి మణి అని పేరు పెట్టాడు. ఆ రోజు నుండి వేణు యొక్క ప్రపంచం మారిపోయింది. ఉదయం అతను పనికి వెళ్లేటప్పుడు మణితోక ఆడిస్తూ వెంట వచ్చేది. సాయంత్రం దూరం నుండే వేణు యొక్క కాలి శబ్దం విని పరుగెత్తుకొని వచ్చేది. వేణు తన దుఃఖాలను సంతోషాలను మణితో పంచుకున్నాడు. ఆకలితో ఉన్నప్పటికీ వారు కలిసి పంచుకున్నారు. మణి యొక్క సాంగత్యం వేణు యొక్క ఒంటరితనం యొక్క చలిని నెమ్మదిగా తొలగించింది. ఒకరోజు పట్టణంలోని టీ షాపులో వార్తాపత్రిక చదువుతుండగా వేణు ఒక వార్తను చూశాడు. పెంపుడు కుక్క కనిపించడం లేదు, కనుగొని ఇచ్చేవారికి 50,000 రూపాయల బహుమతి. క్రింద ఇచ్చిన చిత్రాన్ని చూసినప్పుడు వేణు యొక్క గుండె ఒక్కసారిగా కదిలింది. అది అతని మణి. ప్రకటనలో పేరు రాకీ అని ఉంది. కొట్టాయంలో ఉన్న ఒక పెద్ద వ్యాపారి కూతురిది ఆ కుక్క. ఆ రాత్రి వేణుకు నిద్ర పట్టలేదు. ఒకవైపు ఆ డబ్బు వస్తే తన బీదరికం తొలగిపోతుంది, కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. మరోవైపు మణిని విడిచి జీవనం గడపడం అతనికి ఆలోచించడం కూడా సాధ్యం కాలేదు. తన ప్రపంచం మళ్లీ శూన్యమైపోతుందేమోనని అతను భయపడ్డాడు. మరుసటి రోజు ఉదయం కన్నీళ్లతో నిండిన కళ్లతో అతను మణితలను సున్నితంగా నిమిరాడు. నీ ఇల్లు ఇది కాదురా, నిన్ను ఎదురుచూస్తున్నవారు అక్కడ ఉన్నారు అని అతను తనకు తాను చెప్పుకున్నాడు. వణుకుతున్న చేతులతో అతను వార్తాపత్రికలో ఉన్న నంబరుకు ఫోన్ చేశాడు. గంటల్లో ఒక పెద్ద కారు వేణు యొక్క చిన్న పొడవైన గుడిసె ముందు వచ్చి ఆగింది. దాని నుండి దిగిన ఒక అమ్మాయి రాకీ అని పిలిచిన వెంటనే మణి మొరుగుతూ ఆమె వైపు పరుగెత్తింది. వారి సంతోషాన్ని చూసినప్పుడు వేణు యొక్క దుఃఖం సంతోషంగా మారింది. కుక్కను తిరిగి పొందిన ఆనందంలో ఆ వ్యాపారి వేణుకు ప్రకటించిన బహుమతి మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కాని వేణు యొక్క నీతిని, ఆకలిలో ఉన్నప్పటికీ కుక్కను ప్రేమతో సంరక్షించిన విషయాన్ని చూసినప్పుడు అతని మనసు మారింది. ఈ డబ్బు ఈ రోజు అయిపోతుంది, కాని మీ ఈ మంచితనానికి నేను ఇలాంటి బహుమతి ఇవ్వకూడదు అన్నాడు అతను. కొట్టాయంలో ఉన్న నా ఏలక్కాయల తోటని చూసుకోవడానికి ఇలాంటి నమ్మకమైన వ్యక్తి కావాలి. ఉండడానికి ఒక చిన్న ఇల్లు కూడా ఇస్తాను. నా కూతురు రాకీని అప్పుడప్పుడు అక్కడికి తీసుకొచ్చి చూపిస్తుంది. వేణుకు నమ్మశక్యంగా లేదు. అతని కళ్ళు మళ్లీ నిండిపోయాయి. ఈరోజు
కొట్టాయంలోని ఆ ఏలక్కాయల తోటలోని చిన్న ఇంట్లో వేణు సంతోషంగా జీవిస్తున్నాడు. ఒంటరితనం లేకుండా, ఆకలి లేకుండా. అప్పుడప్పుడు ఆ పెద్ద కారు వస్తుంది. రాకీ పరుగెత్తుకొని వచ్చి వేణుమీదకు దూకుతుంది. దారిలో చిక్కుకున్న ఒక జీవికి చూపిన ఒక క్షణం దయ తన జీవితాన్ని మార్చేసిందని అతను గుర్తు చేసుకుంటాడు. కొన్నిసార్లు దేవుడు ఆశీర్వదించడం ఇలాంటి అనూహ్యమైన మార్గాల ద్వారా జరగవచ్చు.